వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. సంగమేశ్వర ఆలయాన్ని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది దక్షిణ కాశీ అని పిలువబడుతుంది. దీని వెనుక చాలా బలమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక కారణాలున్నాయి. ముఖ్యంగా కాశీ వారణాసి క్షేత్రానికి ఉన్న లక్షణాలు ఇక్కడ కూడా ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. దీని వెనుక ఉన్న 4 ప్రధాన కారణాలను కూడా నేను చెప్తాను. ఉత్తరవాహిని అంటే నది మలుపు. కాశీలో గంగా నది ప్రవహించేటప్పుడు ఒక చోట ఉత్తరవాహినిగా మల్లుతుంది. ఇది అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ కూడా గూడలి వద్ద స్వర్ణముఖి నది సముద్రంలో కలిసే ముందు కాశీలో లాగా ఉత్తర దిశగా మలుపు తిరుగుతుంది. ఈ అరుదైన భౌగోళిక మార్పు వల్లే దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక సాగర సంగమం. కాశీలో గంగా నది ప్రవాహం ఎంత పవిత్రమో గూడలి వద్ద స్వర్ణముఖి నది సముద్రంలో కలిసే సంగమం అంత పవిత్రమైనది. ఇక కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో గూడలి సంగమంలో స్నానం చేసి సంగమేశ్వరుణ్ణి దర్శించుకుంటే అంతటి ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. కాశీ నుంచి వచ్చిన లింగం పూర్వం ఒక మహర్షి లేదా భక్తుడు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకొని అక్కడి నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఈ గూడలి కొండపై తీరాన ప్రతిష్ఠించారని స్థానిక చరిత్ర చెప్తోంది. కాశీలోని విశ్వనాథుడే ఇక్కడ సంగమేశ్వరుడిగా కొలువై ఉన్నాడని నమ్మడం వల్ల దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. అంతేకాదు ఇది ముక్తి క్షేత్రం. కాశీని ఎలాగైతే ముక్తి క్షేత్రం అని అంటారో దక్షిణ భారతదేశంలో గూడలి సంగమేశ్వర క్షేత్రాన్ని కూడా అలాగే భావిస్తారు. పితృకార్యాలు అంటే చనిపోయిన వారికి చేసే కర్మలు చేయడానికి ఈ సంగమ ప్రాంతం అత్యంత శ్రేష్టమైనది. అందుకే చుట్టుపక్కల జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒక ఆసక్తికరమైన పోలిక చెప్పనా? కాశీ వారణాసి, గూడలి దక్షిణ కాశీ, నది గంగా నది, స్వర్ణముఖి నది, దిశ ఉత్తరవాహిని, 2 ఉత్తరవాహినిలే. దైవం విశ్వనాథుడు, సంగమేశ్వరుడు, ప్రాధాన్యత ముక్తి క్షేత్రం 2 కూడా. ఇక దక్షిణ భారతదేశంలో శ్రీశైలం, కాళహస్తి వంటి క్షేత్రాలను కూడా కొన్ని సందర్భాల్లో దక్షిణ కాశీ అంటారు. కానీ నది ఉత్తరవాహినిగా మారడం మరియు సముద్ర సంగమం అనే 2 లక్షణాలు ఉన్నందున గూడలికి ఈ పేరు చాలా ప్రత్యేకంగా నిలిచిపోయింది. నెల్లూరు జిల్లా కోట మండలం గూడలిలో వెలిసి ఉన్న సంగమేశ్వర స్వామి నడిసి వెళ్లే మెట్ల దారికి పక్కన పర్మిషన్ లేకుండా చర్చిలు కట్టి మత మార్పిళ్లు చేస్తాను. ఇప్పుడు మీకు అర్థమైందా ఈ సంగమేశ్వర స్వామి ఆలయం గొప్పతనం అంత ఎందుకు చెప్పినో? ఇగో గిట్లా సంగమేశ్వర స్వామి ఆలయానికి పక్కనే దగ్గరలో ఆ మెట్ల మార్గం దగ్గర చర్చి కడతారు. ఇలా చర్చి కట్టొద్దు, దీనికి పర్మిషన్ తీసుకున్నారా, ఇక్కడ శివాలయం ఉంది, మత విద్యాశాఖలకు గురి కావద్దు అని ఆడ మొత్తుకుంటున్నా వినట్లేదు. దీనికి సంబంధించి కలెక్టర్ల దగ్గరికి, అధికారుల దగ్గరికి విన్నపాలు కూడా ఇచ్చిండ్రు. అక్కడి నుంచి మనతో మాట్లాడడానికి ఒక అన్న సిద్ధంగా ఉన్నాడు. అసలు ఏం జరుగుతోంది అనేది అడిగి తెలుసుకుందాం. ఆ అన్న చేయబట్టే ఈ విషయం వెలుగులోకి వచ్చింది, ఆర్ వాయిస్ దాకా వచ్చింది. హలో, నమస్తే మేడం. జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్ అన్న. అన్న మీ పేరు? నా పేరు మునగా వెంకట సుబ్బారావు మేడం. ఎక్కడి నుంచి అన్న? నెల్లూరు జిల్లా కోట మేడం. కోట. ఏందన్న సమస్య? సంగమేశ్వర స్వామి ఆలయం అది సంగమేశ్వర స్వామి టెంపుల్ కొండ మేడం. 2400 years టెంపుల్ మేడం. అది ఓకే. అగస్త్య ముని తపస్సు చేసింది, ఆయన రుద్రాక్షలతో స్వయంగా వెలిసిన టెంపుల్ మేడం. ఓకే. ప్లస్ ఆ కొండ చుట్టూ నడిచే మెట్ల దారి ఉంటది కదా మేడం. మెట్ల దారితే కోడలాగా 4 రోడ్లు కలుస్తాయి పైన కూడా మెట్ల మిడిల్లో. ఓకే. ఆ సగం దగ్గర వీళ్ళు చర్చిలు కట్టేశారు మేడం. ఓకే. ఆ కోడల సర్కిల్ లో కూడా మనం ఒక మూలన బొడ్రాయి పెట్టుకొని మన పొంగళ్ళు పెట్టుకొని టెంకాయలు కొట్టుకొని పైకి వెళ్తాం మేడం నడిచి. ఓకే. అది సనాతన మన దక్షిణ కాశీ అంటారు మేడం. ఓకే. మన కాశీతో సమానం. మన 3 నదులు కలిసేది, 3 లాస్ట్ మన బంగాళాఖాతంలో కడుస్తుంది మేడం నది. అది వాటర్. ఓకే. అక్కడ టెంపుల్ కట్టి పూజలు అన్ని చేస్తున్నారు. ఈ చర్చిలు కట్టినప్పుడు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారంటే ఇది మీకు సంబంధం లేదు, గోడలి సంబంధం లేదు, ఇది గ్రామ కంఠం అని చెప్పి మాట్లాడుతున్నారు మేడం. ఎంఆర్ఓ గారు అడిగాం మేడం. ఎంఆర్ఓ అడిగి గ్రామ కంఠం అది ఏం చేయలేము, అది ఎవరైనా కట్టుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడారు మేడం. ఫస్ట్ దీనికి పర్మిషన్ ఉందా అసలు ఈ చర్చిలకు? అసలు ఏం పర్మిషన్ లేదు మేడం. అడిగితే మాకు ఆల్రెడీ మేము స్థలంగా ఉన్నాం, మాకు పర్మిషన్ ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ చర్చి ఫాస్టర్లు. ప్లస్ అడిగినప్పుడు ఏంటంటే పైన గుడి ఉందా, మీకు గుడిని శివుని చూపించండి, మీరు శివాలయం దగ్గర పూజలు ఆపేసి ఆ మైక్ ఆపేసి మేము ఆపేస్తాం, మా చర్చి పగల కొట్టాలంటే ముందు మీ శివలింగం పగల కొట్టేసి శివలింగం పగల కొట్టిన తర్వాత మా చర్చిలు తీసేయండి అనే విధంగా మాట్లాడుతున్నాం మేడం. ఆడికి ఎవడిచ్చిండట హక్కు? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న దక్షిణ కాశీని పగలగొట్టమనే హక్కు ఎవరిచ్చిండ్రట?
అది ఎండోమెంట్ కి సంబంధించి ప్రభుత్వంది, అక్కడికి ప్రజలు వస్తున్నారు, అది గుడి అని ఒక రిజిస్టర్ ఉంది. అవును మేడం, అవును మేడం. ప్లస్ ఎండోమెంట్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు మేడం. అది రెవెన్యూ రికార్డ్ లో ఉందని. ఎండోమెంట్ వాళ్ళకి కావాల్సింది గుళ్ళ నుంచి వచ్చే పైసలే, వాటిని పరిరక్షించడం కాదు. అది కూడా అడిగాను మేడం. ఎండోమెంట్ లో లేనప్పుడు పైన గుడి ఎండోమెంట్ లో ఉంది, కింద గుడి ఉంది, మధ్యలో ఉండే దోవ ఒక్కటే ఆ చర్చ్ ఉండే సర్వే నంబర్ ఎండోమెంట్ లో ఉందని అడిగితే సమాధానం చెప్పడం లేదు మేడం. అడిగితే మా సంబంధం లేదు, రెవెన్యూ రికార్డులు అడగండి అన్నారు. సరే మేము కలెక్టర్ ఆఫీస్ కి అర్జీలన్నీ ఇచ్చేసి మాట్లాడాం మేడం. కలెక్టర్ గారు ఈ రోజు 2 గంటలకి పర్టికులర్ మన ఇసుందు పరిషత్ వాళ్ళు మన అందరు పెట్టిన తర్వాత వాళ్ళు ఈ రోజు కలెక్టర్ గారు వెరిఫై చేయడానికి వస్తున్నారు మేడం. మన టెంపుల్ కోసం వస్తున్నాడు మేడం. 2 గంటల లోపల వస్తారని చెప్పారు. లోకల్ మీడియా వాళ్ళు కూడా ఊరిని రానికుండా చేశారు మేడం. పొలిటికల్ గా మనకు సపోర్ట్ చేసిన ఉదయం ప్రతినిధి సుబ్రహ్మణ్యం గారని ఒక అతను ఉన్నాడు మేడం. లోకల్ పేపర్ ప్రగతి చంద్రన్న గారు లోకల్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అంటాం కదా మేడం. వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మేము ఎప్పుడైతే అడిగామో ఆ రోజు నుంచి లోకల్ మీడియాలో ప్రతిదీ పిన్ టు పిన్ పంపిస్తున్నాడు మేడం. తీసిన కాదు మన ప్రూఫ్ గా. ఈ చర్చి ఫస్ట్ అందరూ కలిసి లోకల్ ఎమ్మెల్యే అని ఇక్కడ లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ మోటివేషన్ చేసి దాన్ని అది ఎండోమెంట్ లో లేదు, ప్రైవేట్ స్థలం, ఏమైనా చేసుకోవచ్చు, మాకు రైట్స్ ఇలా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు మేడం. మేము అడిగింది ఏంటంటే ఎండోమెంట్ లో లేదన్నారు కదా, దాని మదర్ డాక్యుమెంట్ ఉంది, ఎలా వచ్చింది గ్రామ కంఠంలో? ఇది దేవస్థానం కాదన్నప్పుడు ఒక గుడి ఒక్కటే దేవస్థానం, దానికి ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి కదా మేడం. అవును. నేను అడిగాను, ఈ విధంగా ప్రతి దేవస్థానానికి హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయండి చారిత్రాత్మకంగా, మనం పుట్టలేదండి, ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, శ్రీ విష్ణుమూర్తి గారు పాదం పెట్టిన ప్లేస్ అండి అది, దక్షిణ కాశీ సమానం, మనం పుట్టలేదు, 2nd సెంచరీలో నుంచి వచ్చింది, నువ్వు చూసావని అడిగాను. నేను చూసేది కానీ చరిత్రలు చెప్తున్నాయని అడిగాను మేడం. అప్పుడు మేడం ఈయన చూసిందట యేసు పుట్టడం అడిగాను మేడం. అప్పుడు ఆమె అడిగింది, మీకు శివుని చూపించగలుగుతారని. శివుని విశ్వరూపం చూస్తే తట్టుకోలేమమ్మా అని చెప్పిన. శివుని విశ్వరూపం కావాలంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ విశ్వరూపాలు చూడాల్సి వస్తుందమ్మా, ఆ మాటలు మాట్లాడబాకండి, మీరు గుంటూరు నుంచి వచ్చారన్నారు. గుంటూరులో పల్నాడులో లక్ష్మీ చెన్నకేశవ టెంపుల్ ఉంటది తెలుసా అని అడిగాను మేడం. పల్నాడుకు ఒక చరిత్ర ఉంది, బ్రహ్మనాయుడు చరిత్ర. లక్ష్మీ చెన్నకేశవ టెంపుల్ ఉంటదమ్మా మాచర్ల గాని, పిడుగురాల, దాచేపల్లి, సత్తినపల్లిలో. ఆ హిస్టరీ తెలుసంటే మాకు తెలియదని స్టార్ట్. అది లోకల్ సపోర్ట్ కూడా ఉంది మేడం వాళ్ళకి. ఓకే మేడం, దీనికి ఏంటంటే చాలా ల్యాండ్ ఉంది మేడం. సంగమేశ్వర ఆలయానికి సంగమేశ్వర, భీమేశ్వర 2 టెంపుల్స్ మేడం. ఓకే, దాన్ని దొబ్బేయడానికి ఒక కుట్ర. తర్వాత జనార్దన స్వామి మేడం. తర్వాత నేను జనార్దన భీమేశ్వర స్వామి మేడం. భీమేశ్వర స్వామి టెంపుల్, సంగమేశ్వర స్వామి ఎలా వచ్చిందంటే మన అగస్త్యముని తపస్సు చేసినప్పుడు అక్కడ శివలింగం లేదు మేడం. భీమునికి మన రాక్షసులకి భోజనాలు తీసుకెళ్తారు కదా మేడం. అవును. అది అక్కడి నుంచే మేడం, ఆ గోడల కొండ నుంచి అక్కడ ఏకసిరి పాటిమిట్ట అని ఉంటది మేడం. ఆ పక్కన ఒక 10 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి పట్టరంగం మేడం. ఆంజనేయ స్వామి ఇసుకలింగం తెచ్చే లోపల ఇసుకలింగం రెడీ చేస్తారు కదా మేడం, అది పట్టరంగం మేడం. ఓకే. సరే, సుబ్రహ్మణ్య స్వామి అని ఉంటది, తిరుగుడు మల్లం అంటారు మేడం. ఇవన్నీ ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటాయి మేడం. అది స్వయంభూ టెంపుల్ మేడం. ఇన్ని ఆలయాలున్నా అక్కడ అక్రమంగా చర్చి కడుతుంటే దాన్ని అడ్డుకోలేకపోతున్నాం. 1 కాదు 4 మేడం, 1 కాదు 4. అది కొండమెట్ట, దాని పేరు కూడా కొండమెట్ట గిరిజన కాలనీ మేడం. ఓకే. ఇప్పుడు అడిగిన దానికి ఏంటంటే నిన్న గిరిజనులు వచ్చి మనకు సపోర్ట్ చేశారు మేడం. మనమే కదా, మనం అందరం ఒకటే కదా. అదే గిరిజనులు కూడా వాళ్ళు బెదిరించారు మీద బైండర్ కేసు పెట్టడానికి. మేమైతే వాళ్ళని స్టేజ్ కి వెళ్ళొద్దని చెప్పాను. అసలు అక్కడ ఎంత మంది ఉంటారన్న క్రిస్టియన్స్ 5 మంది కూడా లేరు మేడం. 5 లేరు కానీ 4 చర్చిలు కావాలి. 4 చర్చిలు. వాళ్ళు యూనిటీ మన వాళ్ళకి హిందువులకి ఏడాది వచ్చింది మేడం. సరే అన్న, ఫైనల్ గా మీరేం కోరుకుంటున్నారు? మేము అక్కడ అసలు చర్చిలు ఉండకూడదు, ఆ ఫ్యామిలీ ఉండకూడదు అని కోరుకుంటున్నాం మేడం. రైట్. హిందువులు ఎవరికైతే ఇచ్చారో ఆ గిరిజన ప్రాంతం వాళ్ళు వాళ్ళే ఉండాలి మేడం. ఆ కొండ మీద ఏం చర్చ ఉండకూడదని మేము కోరుకుంటున్నాం మేడం. రైట్, తప్పకుండా అన్న. కలెక్టర్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఏమన్నారు అనేది ఒకసారి మీరు చెప్పండి. మీకు మెసేజ్ పెట్టండి మేడం. మన నారాయణ గారు, జయసింగ్ రాజస్థాన్ అతను మన హిందూ సనాతన దర్బార్కి మన మెయిన్ బజరంగ దళ తరఫున మన మెయిన్ టీం మెంబర్ మేడం. మనం బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. రాజస్థాన్ నుంచి ఒక ఎలక్ట్రికల్ షాపులు పెట్టుకున్నారు మేడం. వీళ్ళు ఏ చిన్న ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళందరూ టీమ్ కి వస్తారు మేడం. ఒక్కసారి మాట్లాడతారంట మేడం మీతో. మేడం నమస్కారం మేడం. నమస్తే అన్న. జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్ అన్న. అదే మేడం, ఇప్పుడు మనం కనీసం 30 years నుంచి ఉన్నాం మేడం. ఆల్రెడీ దేవుడి దేవాల ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ప్రోగ్రామ్ చేస్తాం, వీక్లీ 1 day. గొప్ప విషయం అన్న. మేడం అన్న, ఎట్లాగో మీరు కార్యక్రమాలు చేస్తారు కాబట్టి నేను ఒక చిన్న పని చెప్తా అన్న, అది కూడా చేయండి మీ గుళ్ళో. మేడం చెప్పండి మేడం. మీ గుళ్ళో ఒక రిజిస్టర్ పెట్టండి అన్న. మేడం కన్ఫర్మ్ మేడం. రిజిస్టర్ పెట్టి
మేడం హిందూ ఎలక్ట్రీషియన్ నెంబరు, హిందూ ప్లంబర్ నెంబరు, హిందూ డెకరేటర్ నెంబరు, అంటే చేతి వృత్తుల్లో ఉన్న హిందువుల పేర్లు, ఫోన్ నెంబర్లు ఆ రిజిస్టర్లో రాయండి అన్న. రాసి అనౌన్స్ చేయండి అన్న. ఏ పని కావాలన్నా హిందూ వర్కర్స్ అందుబాటులో ఉన్నారు. సో ఈ గుడికి వచ్చడం ద్వారా మీకు ఆ హిందూ వర్కర్స్ దొరుకుతారు, మీరు హిందువులకు పని కల్పించిన వాళ్ళు అవుతారు అని అనౌన్స్ చేయండి అన్న. మేడం మేడం ఇది ఒకటి మేడం. ఓకే మేడం, ఇది మీకు చేస్తాం. అది అది మా సపోర్ట్ కూడా చేయండి మేడం. తప్పకుండా తప్పకుండా అన్న. గుడి కాపాడుకోవడం మనందరి బాధ్యత. మనం కూడా శివుడు ఆంజనేయ స్వామి భక్తే అన్నా. శివుడైనా, అంజన్న అయినా, రాముడైనా మనం కాపాడుకోవాల్సిందే. మనకి మన ధర్మంకి మనం మెయిన్ ఉండాలి మేడం. తప్పకుండా తప్పకుండా అన్న. ఇప్పుడు మేము రాజధాని 30 years ఇక్కడ ఉన్నాము, ఫ్యామిలీ మొత్తం. కానీ దేవుడి దేవాల మనకి కోట మంచి ఊరు సపోర్ట్ కాబట్టి మనం కూడా వాళ్ళతో కలిసి మన హిందూ ధర్మం కోసం ఎక్కడైనా కూడా చేస్తున్నాం మేడం. భారతీయుడిగా భారతదేశంలో పుట్టినోళ్ళు ఏ రాష్ట్రంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఎక్కడున్నా భారతీయత అనే భావం ఉంటది, ధర్మాన్ని రక్షించాలి అనే భావం ఉంటది. ఆ భావం మీలో కనిపిస్తున్నందుకు ధన్యవాదాలన్నా. ఖచ్చితంగా కలెక్టర్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఏమన్నారు అనేది కూడా ఒకసారి చెప్పండి అన్న. ఓకే మేడం, ఓకే మేడం. సరే అన్న, నమస్తే అన్న. జై శ్రీరామ్. చూసిండ్రు కదా, తిప్పి కొడితే 3 కుటుంబాలు కూడా లేని క్రైస్తవ గుడి ఊరని కూడా చెప్పొద్దు, సంగమేశ్వర స్వామి కొండ మీద 3-4 చర్చిలు కట్టేస్తున్నారు ఏడు నుంచో వచ్చిన వాళ్ళు. అంటే అక్కడ ఎవరు వీళ్లకు మద్దతు ఇస్తుండ్రు? ఒక కుట్ర, హిందూ ఆలయ భూముల్ని ఆక్రమించడానికి జరుగుతున్న కుట్ర ఏంటి, దీన్ని అధికారులు కూడా ఎట్లా విస్మరిస్తుండ్రు అనేది చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు సనాతన హైందవ ధర్మం యొక్కకి సంబంధించి మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళ మీద ముందు యాక్షన్స్ తీసుకోండి. హోమ్ మినిస్టర్ అనిత గారు ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ముస్లింలకు పైసలు ఇచ్చేసినామా, క్రిస్టియన్లకు పాస్టర్లకు జీతాలు ఇచ్చినామా అనేది కాదు, మీకు ఆదాయానికి మార్గాలు అవుతున్న ఆలయాలను కాపాడటం మా బాధ్యత అనుకొని ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోండి. ఇంకా మిగతాది మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోస్ చూస్తున్న అందరికీ చెప్తున్నామండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలం. ప్రతి వీడియో కూడా ఈరోజు సమాజంలో చైతన్యం కోసం చేస్తుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా దయచేసి రోజు అడుగుతున్నానని కాదు, కానీ మీ సహాయం అనేది ఛానల్కి చాలా అవసరం కాబట్టి గుర్తు చేస్తున్నాను. మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం శత విధాలా ప్రయత్నం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారం అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.